నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అక్రమంగా మట్టి తరలిస్తున్న 2 వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. గురువారం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామ పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు రెవెన్యూ శాఖ ఆర్ఐ రాఘవ సాగర్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి మట్టి తరలిస్తున్న 2 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. మొరం మట్టి తరలిస్తున్న 2 టిప్పర్లను మూడుచింతలపల్లి మండల తహసీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశారు. అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ వెంకట నరసింహారెడ్డి హెచ్చరించారు. కడప జిల్లా దువ్వూరు మండల రాజకీయ నాయకులకు, ప్రజలకు పోలీసు వారి సూచన. పోలింగ్ అనంతరం రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఎవరైనా గొడవలు పెడితే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపడంతో పాటు గ్రామ బహిష్కరణ చేస్తామని, అలాగే సోషల్ మీడియా గ్రూప్లో ఎటువంటి రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. దువ్వూరు మండల ప్రజలకు ఈ జరిగినటువంటి పోలింగ్ తర్వాత మరియు రానున్న ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, ఎవరు కూడా ఎక్కడా కూడా ఎటువంటి గొడవలకు పాల్పడకుండా ఉండాలని, తర్వాత ఎవరైనా గొడవలకు పాల్పడినట్లయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వారిపైన నాన్ బెయిలబుల్ కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళను రిమాండ్కు పంపించడం జరుగుతుంది. వారిపైన రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసి అవసరమైతే గ్రామ బహిష్కరణ కూడా ఖచ్చితంగా చేస్తాము. కాబట్టి అందరూ సహకరించి ఎవరు కూడా ఎటువంటి గొడవలకు పాల్పడకుండా ఉండాలని చెప్పేసి డిపార్ట్మెంట్ వారి తరఫు నుంచి కోరుతున్నాము. అలాగే ఎవరైనా ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి అసత్య ప్రచారాలు చేసినట్లయితే కనుక వారిపైన కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ కి తాళం, సీజ్ చేయించిన ఆర్టీసీ యాజమాన్యం. నోటీసు ఇచ్చి నెల రోజులు అవకాశం ఇచ్చినప్పటికీ అద్దె బకాయిలను
దువ్వూరు మండల టీడీపీ కార్యకర్తలకు నాయకులకు టీడీపీ మండల ఇన్ఛార్జ్ బోరెడ్డి వెంకట రమణారెడ్డి విజ్ఞప్తి. పోలింగ్ అనంతరం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎవ్వరూ గొడవలు పడకుండా సమన్వయం పాటించాలని, అనవసరంగా గొడవలు పడి కేసులు పాలవద్దని తదేపా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా దూరు మండల ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం. ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగించుకున్నాం. ప్రతి ఒక్కరం కష్టపడినాం, ఇంటింటికి తిరిగినాం. మన నాయకుడి గెలుపు కోసం మనమందరము సమిష్టిగా కృషి చేసినాం. కాబట్టి ఒకవేళ అవతల పార్టీ వాళ్ళు రెచ్చగొట్టినా కూడా మన వాళ్ళు ఎవరు సంయమనం పాటించి ఎలాంటి బేసిజాలకు పోకుండా, రెచ్చగొట్టకుండా, టీపంకుల కాడ కానీ ఇంకోసట కానీ 10 మంది కలిసిన చోట వాళ్ళు మాకేసినారు ఓటు, వీళ్ళు వాళ్ళకేసినారు అనే భావన తీసుకురాకుండా అందరం సమన్వయం పాటించి మనం అందరము ప్రశాంతంగా జీవించాలని. ఎన్నికల ప్రక్రియ ఓటు వేసినారు, అది ఎవరికి వేసినారో వాళ్ళకి తెలుసు, అది మనకు తెలియదు. వేసినారు, ఒక పార్టీ గెలుస్తుంది. మీరు బేసిజాలకు ఎవరిని రెచ్చగొట్టద్దు, అవతల పార్టీ వాళ్ళని దూషించద్దు. మీరు సక్రమంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఒకరికొకరు స్నేహభావంతో మెలగాలని కోరుకుంటూ. మహబూబ్నగర్ జిల్లా దేవకద్ర నియోజకవర్గ కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మెడలో నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. మండల అధ్యక్షుడు జట్టి నరసింహారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు యాసంగి పంటకు మద్దతు ధరతో పాటు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇచ్చి 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన ఆందోళన చేపడతామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి స్థానిక ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. మన గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మరి రైతులని యాసంగి ఒడ్లకు క్వింటాలకు కనీస మద్దతు ఇచ్చుకుంటూ క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ప్రకటించి మరి అమలు చేస్తామని చెప్పారు. గడిచిన 4.5 నెలల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి 4 గ్యారెంటీల పేరుతో మోసపూరిత హామీలతో అధికారంలో వచ్చింది. మరి ముఖ్యంగా రైతులను మోసం చేసింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి డిసెంబర్ 9 నాడు, నవంబర్ 10 నాడు ఎలక్షన్ అయితే డిసెంబర్ 6 నాడు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం. 9 నాడు పోయి 1 లక్ష రూపాయలు కేసీఆర్ గత ప్రభుత్వంలో మాఫీ చేసిండు. 2 లక్షల రూపాయలు బ్యాంక్ పోయి ఉరికిపోయి 2 లక్షల రూపాయలు తీసుకొని 9 నాడు మాఫీ చేస్తామని చెప్పి దొంగ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు క్వింటాలకు కనీస మద్దతుతో పాటు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి యాసంగి పంట అయిపోయి కల్లారులో ఇంకా ఒడ్లు ఉన్నాయి. మొన్న అకాల వర్షాలు పడితే నానిపోయిన ఒడ్లు కూడా అట్లే రైతులు పెట్టుకున్నారు. కొంతమంది రైతులేమో తక్కువ అమ్ముకున్న సందర్భం. మరి మిగిలిపోయినటువంటి ఒడ్లను ఇంతవరకు కూడా నిన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉంది, నేను 5 అమలు చేయలేను 500 రూపాయలు అని చెప్పి ఎన్నికల కోడ్ జూన్ 4 తారీఖు ఉన్నప్పటికీ కూడా మరి రైతుల పక్షాన నిలబడి మరి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలి.